కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. డిఎస్సి ద్వారా 25,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 11,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ను హరీష్ రావు పంపిణీ చేశారు. పాఠశాలలో మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతున్నదని తెలిపారు. తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించిందని గుర్తు చేశారు. మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం, పిల్లల కంటే ముఖ్యమైనది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.